అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హైదరాబాదులో కాల్పుల కనికరం, తెర మీదకి గన్ కల్చర్. హైదరాబాద్ బారాపూర్లో మీర్పేట్ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వెంబడించి, బైక్ మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి, కారుతో బైక్ను గుద్ది ఆ కింద పడగానే రాళ్లతో కొట్టి, కొట్టిన తర్వాత మొహం అంతా చిత్తడి చేసిన తర్వాత అతన్ని గన్తో కాల్చి చంపిన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ రాచకొండ సిపి దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, కేసు నమోదు చేశారు. మృతుడు రియాజ్గా తెలుస్తూ ఉంది. అతని మీద ఆల్రెడీ రౌడీ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందనే ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉంది. కానీ జరిగిన సంఘటన మాత్రం ఆ నియర్ బై బాలాపూర్ ఏరియాలో పెద్ద భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అత్యంత దారుణంగా కారుతో వెంబడించి బైక్ని గుద్ది అతని కింద పడ్డ తర్వాత రాళ్లతో మోది 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 మొహాన్ని తలకాయని చిత్తడి చేసిన తర్వాత మరొకసారి గన్తో కాల్చి చంపినట్టు, అత్యంత అవానీయంగా చంపినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. రాచకొండ సిపి కూడా దీని మీద స్పందించారు. పోలీసు స్పందించిన తీరును కూడా మనం బయట విజువల్స్లో చూడొచ్చు. వస్తున్నారు ఆయన కంచన్బాగ్ దగ్గర, ఆయన ఫ్రూట్ మర్చెంట్ కాజా రియాజుద్దీన్. అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు, దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేట్లో ఉంటాడు. వస్తున్న తరుణంలో ఇదే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇట్టే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని హిట్ చేసి దెన్ ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ. అతని ఎనిమోసిటీ ఎవరెవరితో ఉంది, ప్రీవియస్ ఎనిమోసిటీ ఏముంది, ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినాడో కూడా వెరిఫై చేస్తున్నాం. మాకు సర్టెన్ క్లూస్ ఉన్నాయి, గెట్ దట్ క్లూస్ ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది, మేము వన్స్ ఇట్ కమ్స్ అప్ విల్ టెల్. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన, హైదరాబాద్లో గన్నులు మళ్ళా జనాల చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గన్ను ఎక్కడిది, చంపిన వాళ్ళు ఎవరు, ఎందుకు చంపారు అనేటువంటి ప్రశ్నని ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుముదురు సంఘటన అయినప్పటికీ కూడా గన్నుల్ని విచ్చలవిడిగా పబ్లిక్ చంపడానికి ఉపయోగిస్తూ ఉన్నారా, ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ గన్ కల్చర్ ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న కూడా సామాన్య వ్యక్తమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో బాలాపూర్ మీరుపేట ఏరియాలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళుతున్న అతన్ని వెంబడించి చంపిన తీరు అక్కడ చూసిన వాళ్ళని ఒక భయానక వాతావరణంలోకి నెట్టింది. సో ఇప్పటికే కేసు జరిగిన ప్లేస్, అంటే హత్య జరిగిన ప్లేస్లోకి పోలీసులు వెళ్ళి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారు అనేది రివ్యూ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా డైరెక్ట్గా రంగంలో దిగి కేసుని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ జరిగిన సంఘటన అయితే అక్కడ ప్రజల్ని మర్చిపోలేని స్థితిలోకి నెట్టేసిందని చెప్పాలి. ఒక దారుణమైన హత్య, నడి రోడ్డు మీద జరిగిన హత్యగా దీన్ని చెప్పాలి. విజయవాడ సిపి సుధీర్ బాబు స్వయంగా రంగంలో దిగి కేసుని పర్యవేక్షిస్తున్నారు. కానీ ఏది ఏమైనా జరిగిన సంఘటన అయితే ఒక హృదయదారకమైన సంఘటన అని చెప్పాలి. చనిపోయింది రౌడీ సీట్లా ఇంకొకరు అనేది పక్కన పెట్టితే అత్యంత పాశవికంగా హత్య జరిగినట్టు తెలుస్తూ ఉంది.